ఈ ఆధునిక యుగంలో బాండెడ్ లేబర్ అదే వెట్టి చాకిరి వ్యవస్థ ఇంకా ఉందా? ఇంకా అనేక ప్రాంతాల్లో చాలా పరిశ్రమల్లో ఇటుక బట్టీల్లో పసిపిల్లల దగ్గర నుండి పండి ముసలోళ్ళ వరకు వాళ్ళ బ్రతుకులు బుగ్గిపాలవుతా ఉన్నాయి. కురిచేడు మండలంలో 6 కుటుంబాలకు సంబంధించిన 29 మంది గిరిజనులు ఒకరి దగ్గర వెట్టి చాకిరి చేస్తూ బానిసలుగా మగ్గిపోతా ఉన్నారు. ఎన్జిఓస్ స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన కంప్లైంట్తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ లాలు అనే యజమాని పసి పిల్లలను కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా వాళ్లతో వెట్టి చాకిరీ చేయిస్తా ఉన్నాడు. మమ్మల్ని రాక్షసుడి దగ్గర నుండి విడిపించి మా స్వగ్రామాలకు పంపండని అధికారుల కాళ్ళు పట్టుకొని ఏడ్చిన తీరు అక్కడున్న వాళ్ళందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఈ లాలుగానికి బాండెడ్ లేబర్ యాక్ట్ మరియు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ కింద విచారణ జరిపి శిక్ష పడేలా చూడాలి. ఇటుక బట్టిల్లో, బొగ్గు బట్టిల్లో, పరిశ్రమల్లో క్రమం తప్పకుండా అధికారులు సర్ప్రైజ్ రైడ్స్ ని నిర్వహించాలి. గిరిజన ప్రాంతాల్లో దళారుల మాటలు నమ్మి మోసపోకుండా ఉండేటందుకు ప్రభుత్వం అవగాహన సదస్సులను విస్తృతంగా నిర్వహించాలి. సాటి మనుషులని కూడా చూడకుండా, పసి పిల్లలని కూడా ఆలోచించకుండా అత్యంత కిరాతకంగా వెట్టి చాకిరి చేయించే ఇలాంటి మనుషుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీరే కామెంట్ చేయండి.